అప్పట్లో వారిద్దరూ ఒకే పార్టీకి చెందిన నేతలు కలిసి రాజకీయాలు చేశారు. మారిన రాజకీయ పరిస్థితులతో వేరు వేరు పార్టీలో ఉంటూ రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. పోట్లగిత్తల్లా మారిన పాత మిత్రుల మధ్య ఏర్పడిన వైరం అక్కడి రాజకీయాలను ఓ రేంజ్ లో హీటెక్కిస్తోంది. ఇంతకీ ఎవరా పాత మిత్రులు? ఎక్కడ జరుగుతోంది పొలిటికల్ వార్? రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండదు. అలాగని ఎల్లకాలం మిత్రులుగా ఉండరు. జీవితాంతం శత్రువులుగా ఉండిపోరు. రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియని పరిస్థితి. ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆ ఇద్దరు నాయకుల పరిస్థితి చూస్తే సరిగ్గా ఇలానే కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల ముందు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి జిల్లా రాజకీయాలను నడిపారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఒకే పార్టీలో ఉండి మొన్నటి ఎన్నికల దాకా ఇద్దరూ కలిసి పనిచేశారు. ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి బరిలో దిగితే ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. కూటమి వేవ్లో ఆ ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల తర్వాత బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీ కండువా కప్పుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలోనే ఉంటూ అప్పుడప్పుడు ఒంగోలు వచ్చి వెళుతూ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు చెవిరెడ్డి. మరోవైపు జనసేన పార్టీలో చేరాక బాలినేని ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. గతంలో ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉంటూ ఒంగోలు రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఈ మధ్య బాలినేని తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం సంచలనం రేపింది. బాలినేని విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ కయ్యానికి కాలుదువ్వారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. బాలినేని అవినీతి చరిత్ర తమ దగ్గర ఉందంటూ చెవిరెడ్డి చేసిన హెచ్చరిక ఇద్దరి మధ్య మంట రాజేసింది. బాలినేని చెవిరెడ్డి మధ్య వైరం ఇప్పటిది కాదు. వైసీపీలో ఉన్నప్పుడే ఒకరంటే ఒకరికి పడేది కాదని టాక్ నడిచింది. వైసీపీ అధిష్టానం ఆశీస్సులున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెత్తనాన్ని బాలినేని జీర్ణించుకోలేకపోయారు. మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ టికెట్ చెవిరెడ్డికి కేటాయించడాన్ని బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు. మరోసారి మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇవ్వాలని చివరిదాకా వైసీపీ అధిష్టానంతో పోరాడారు బాలినేని. అయితే బాలినేని మాటను పక్కన పెట్టిన వైసీపీ అధినేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ప్రకటించారు. అప్పటి నుంచి అధిష్టానంతో పాటు చెవిరెడ్డిపై అసంతృప్తి పెంచుకున్న బాలినేని ఎన్నికల్లో ఓటమి తర్వాత తన ఓటమికి కారణం అధిష్టానమేనని నిందించారు. అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా బాధ్యతలు అప్పగించడంపై కూడా బాలినేని ఘాటుగా స్పందించారు. ఎన్నికల తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. దీంతో ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఇద్దరు నాయకుల మధ్య రాజకీయ వైరం మరింత పెరిగింది. వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్ల వివాదంపై బాలినేని స్పందిస్తూ తాను మంత్రిగా ఉన్నా తనకేమీ తెలియదని, అప్పట్లో మంత్రులకు జగన్ ప్రాధాన్యమిచ్చేవారు కాదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై ఒంగోలులో చెవిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ బాలినేనిని టార్గెట్ చేసుకోవడం ఒంగోలు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. బాలినేనికి అనుకూలంగా ఆయన అనుచరులు రంగంలోకి దిగితే చెవిరెడ్డికి అనుకూలంగా వైసీపీ నేతలు బాలినేనిపై విమర్శలు గుప్పించారు. దీంతో బాలినేని వర్సెస్ చెవిరెడ్డి అన్నట్లు నేతలతో పాటు కార్యకర్తలు విమర్శలకు దిగారు. జనసేన పార్టీలో తన ఇమేజ్ని పెంచుకునేలా బాలినేని పనిచేసుకుంటుంటే వైసీపీ అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చెవిరెడ్డి స్పీడ్ పెంచారు. నిన్నటిదాకా ఒకే పార్టీలో ఉంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నేతలిప్పుడు పోట్లగిత్తలా తలపడడం ఒంగోలు రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ పాత మిత్రుల మధ్య పొలిటికల్ వార్ ఎక్కడిదాకా వెళుతుందో మరి.